అందరికీ నమస్కారం. టుడే స్పెషల్ నాటుకోడి చేస్తున్నానండి. నేను నాటుకోడి కోసం మసాలా కోసము 3 స్పూన్ల ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, సాజీరా, కొద్దిగా గసగసాలు వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. తర్వాత ఒక నల్ల ఇలాచి, 3 యాలకులు, ఒక మొగ్గ జాజికాయని తురిమి వేసుకోండి. ఒక 5 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాక పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయినాక ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత పుదీనా, ఒక 3 మిర్చి స్లైసెస్లా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే సాజీరా కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం జీరా వేసుకోండి. ఇది కూడా బాగా మిక్స్ అయిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం 3 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకునే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఆనియన్స్ మిక్స్ కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి, పసుపు వాసన అంతా పోయేలాగా. తర్వాత దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. నేను ఒక కేజీన్నర నాటుకోడి చేస్తున్నానండి, అందుకోసమని ఇంత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. 3.5 స్పూన్స్ ఉంటుంది. అది బాగా మిక్స్ చేసుకోండి. దాని పచ్చివాసన అంతా పోయేలాగా బాగా మిక్స్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోండి. కింద అడగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలపండి. ఆ తర్వాత దీంట్లోకి ఇప్పుడు నాటుకోడిని తీసుకోండి. నాటుకోడిని వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకోండి. నాటుకోడి అనేది కాల్చడం వల్ల కడగకూడదని చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఇంకా అలానే వండేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు ఇది నాటుకోడి మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మంచిగా కలుపుకున్నాక మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా కలపడం వల్ల ముక్కలకంతా మనము ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ అంతా పట్టేస్తుందండి. పసుపు గిట్లంతా బాగా పట్టినాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఇది పట్టించిన కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను 2.5 స్పూన్స్ కారము, 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇది సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అంటే ఇంకా ధనియాల గరం మసాలా, ఓల్ గరం మసాలా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అది మొత్తం పడుతుందండి పౌడర్ అనేది. ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేయండి. నేను ఇప్పుడు కొంచెం పౌడర్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ కొంచెం పౌడర్ వేద్దామని మూత పెట్టి కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి కుక్ అవుతుంది కదండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ అనేది నాటుకోడి అనేది పులుసులా ఉండాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. హోల్ గరం మసాలా ఇంకా మొత్తం కంప్లీట్గా వేసేసానండి. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోండి. మనం కుక్ అవుతుందండి, కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఒక 30 మినిట్స్. నాటుకోడి అంటే కొంచెం టైం పడుతుంది. కుక్కర్లో అయితే విజిల్స్తో అయిపోతుంది. కాకపోతే ఇది నార్మల్గా చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. దీన్ని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది చూడండి పైకి తేలుతుంది కదండి. ముక్క కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ మొత్తం మిక్స్ చేసుకున్నాక టేస్టీ నాటుకోడి అనేది రెడీ అయిపోయిందండి. నేను నాటుకోడి రాగి సంగటి చేసుకొని తిన్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.